చెప్పు రవి చెప్పు. ఏంటి నా కత్తెర కూడా ఏది ఫస్ట్ పాడేసి. నా కత్తెర కూడా టకటకమంటూ స్పీడ్గా పోతుందే, నేను బిత్తరపోయి చూస్తున్నా నా మాటిని అంటుందే ఇట్టా బీటుకు 1 2 3 4. నా కత్తెర కూడా టకటకమంటూ స్పీడ్గా పోతుందే, నేను బిత్తరపోయి చూస్తున్నా నా మాటిని అంటుందే ఇట్టా బిత్తరపోయి చూస్తున్నా నాకేమైపోతుందే, నా షాపుకు వచ్చే వాళ్ళకి ఇంకా పిగిలేది గుండె. థ్యాంక్ యూ అన్న. ఓ మై గాడ్. మేము స్టార్ట్ చేసి 1 by 1 పాడిస్తుంటే ఆఫ్ కోర్స్ దీస్ 3 guys we knew that they could sing. మిగతా వాళ్ళు కూడా పాడాలంటే they were like లేదు సార్ టైం కుదరదేమో రాదేమో అని ఎవ్రీబడి హ్యాడ్ their own doubts. బట్ మై కాన్ఫిడెన్స్ వాజ్ కామెడీ చేయగలిగిన వాళ్ళు లైఫ్లో చాలా విషయాలు చాలా అద్భుతంగా చేయగలరు. సో లెట్స్ గివ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు పీపుల్ హూ డూ కామెడీ. బికాస్ వీళ్ళందరూ లేకపోతే మనందరూ ఎప్పుడో చచ్చిపోతాం మోస్ట్లీ లైఫ్లో ఉండే ప్రాబ్లమ్స్కి. సో అట్ దిస్ మూమెంట్ let's give a hats off to all the people who are doing comedy all over the world and making us laugh, because which is very important. Okay, thank you. So నేనన్నా కామెడీ చేయగలిగితే వాళ్ళకి డిఫరెంట్గా మ్యూజిక్ సెన్స్ అండ్ ఇట్ ఈస్ టైమింగ్ ఉంటుంది. ర్యాప్ కాబట్టి పాడతారేమో అని దెన్ ఐ సెడ్ ఒక శాంపుల్ రికార్డ్ చేసి పంపించండి చూద్దాం అంటే ఫస్ట్ శాంపులే ఫైనల్ శాంపుల్లో ఆయన రికార్డ్ చేసి పంపించాడు. అదే ఓకే చేస్తాం. అలాగే ఆయన కూడా అందరూ. సో థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ గైస్. థ్యాంక్ యూ. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సంగీతం శ్రీనివాస్ గారికి, నాగ్ అశ్విన్ గారికి, దేవిశ్రీప్రసాద్ గారికి ముగ్గురు స్టార్లు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి వాళ్ళ ముగ్గురికి. కటప్. ఆ తర్వాత హీరోకు, హీరోయిన్కు, విలన్కు ఆ ముగ్గురికి చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఆ తర్వాత సంకల్ప్ అండ్ టీంకు గట్టిగా చప్పట్లు సరిపోవు. థ్యాంక్ యూ. అక్కడ ఆడియన్స్గా కూర్చొని సినిమా మాది అని ప్రేక్షక దేవుళ్ళు అందరూ కూడా వీడియోలు పెట్టిన వాళ్ళందరికీ గట్టిగా చప్పట్లు. దెన్ ఆఫ్టర్ ఒకటి చెప్తాను. మొన్న చెప్పిన నాగ్ అశ్విన్ గారు మీకు ఒకటే చెప్పారు, మీరు మంచి బయట ఇచ్చారు, అందులో చెప్పారు 5 కోట్లు ఇచ్చిన నా సినిమా థియేటర్లోనే అన్నారు కదా. ఇది ఆర్ట్, ఇది ఎక్కడే ఉంటుంది. బిజినెస్ మ్యాన్లు వస్తారు పోతారు, ఆర్ట్ ఎప్పటికీ ఉంటుంది. ఆర్ట్ మీద సంపాదించుకోవచ్చు, ఆర్ట్ మీద నిలబడచ్చు, ఆర్ట్ నిలబెట్టడానికి మీరు బతకచ్చు. మీకు అవకాశం ఉంటే అది చెయ్యొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అయిపోలే, మైక్ అయిపోయింది. 1 minute సరే తీసుకో. ఓకే, నాగ్ అశ్విన్ అన్న నాకు ఒకటి చాలా మంచి చారి క్యారెక్టర్, బైరాగి క్యారెక్టర్ మన కంపెనీ నుంచి 2 మంచి పాత్రలు ఇచ్చారు. ఎన్ని కాల్స్ వచ్చాయో చాలా అదృష్టంగా భావిస్తున్నా ఈ సినిమాలో నేను ఉండడం. థ్యాంక్ యూ అండ్ టీమ్ గీతా గారు అండ్ వంశీ ఎడిటర్ గారు అందరికీ థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ.